సదయం హృదయం యస్య భూషితం సత్యభాషితం సదయం హృదయం యస్య భూషితం సత్యభాషితం కాయ పరహితే యస్య కలితస్య కరోతి కిం కరితస్య కరోతి కిం. ఎవరి హృదయము దయతో నిండి ఉండునో, ఎవరి వాక్కు సత్యముతో అలంకరింపబడి ఉండును, ఎవరి శరీరము పరోపకారమైన కార్యములో పాల్గొనును, అట్టి వారిని ఎట్టి దుష్ట శక్తులు కూడాను ఏమీయూ చేయలేవు. కలి కూడాను వారిని ఎట్టి కష్టములకును గురి చేయదు. One whose heart is filled with compassion, whose word is adored by truth, whose body is used in welfare of others, no wicked power on earth can harm him. Even Kali cannot do anything to him. ఇట్టి దుష్ట శక్తుల నుండి మానవుడు దూరముగా ఉండవలనన్నా ఈ త్రికరణ శుద్ధి కూడాను అత్యవసరము. If man has to be away from such wicked powers, he should have the purity of thought, word and deed. హృదయము, వాక్కు, కాయము ఈ త్రికరణములు కూడాను పరిశుద్ధముగా ఉండినప్పుడే పరతత్వాన్ని కూడాను సుస్పష్టంగా అర్థము చేసుకోగలడు. Only when the three instruments, the heart, the word and the body are pure, he can understand the true principle. మానవుడు నివసించినటువంటి ఈ ప్రదేశమునకు ప్రపంచము అని పేరు. This world which is inhabited by men, this is called prapancha or world. ప్ర అనగా వికాసమని ప్రకాశమని కూడాను చెప్పవచ్చు. Pra means either radiance or play. ప్ర ఇది ఉపసర్గము. It is upasarga or prefix. ఈ ప్రాను ప్రతి ఇంద్రియమును కూడాను ముందు ఉంచినప్పుడే ఇది ప్రపంచం అనేటువంటి రూపాన్ని ధరిస్తుంది. Only when this prefix pra is there, it takes the form of the world. పంచభూతము, The five elements, పంచ ఇంద్రియము, five senses, పంచకోశము, five sheaths, పంచ ప్రాణము. five life forces. ఈ పంచములకు ప్ర ముందు చేర్చినప్పుడే ప్రపంచము అయిపోతుంది. For all these five, when pra is prefixed, it becomes prapancha or the world. అనగా పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము. This world is the evolution of the five elements. పంచ ప్రాణముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము. The radiance of the five life principles is the world. పంచేంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఈ ప్రపంచము. The conglomeration of the five senses is this world. పంచకోశముల యొక్క స్వరూపమే ఈ ప్రపంచము. The very form of the five sheaths is this world. కనుక ఈ ప్రపంచమునందు ఎందు చూచినా భేదమే. Therefore, wherever you see in the world, you find the differences. వస్తువులో భేదము, There is difference of material, వ్యక్తులలో భేదము, differences of individuals, విషయములలో భేదము, in differences of matter. అంతా భేదమే. Wherever you see, there is differences. ఈ భేదముతో కూడినటువంటి ప్రపంచమునందు ఈ భేదము ఎక్కడ ఉన్నదో ఆ ప్రపంచమునందు రాగము, ద్వేషము ఆవిర్భవిస్తుంటాయి. In this world which is full of differences, there arise the attachments and hatreds. కనుక భేదరహితమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడు పొందవలనన్నా, If man has to attain this principle without any differences, సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించాలి.
He has to recognize the divinity which is everywhere. ఇట్టి సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యతత్వాన్ని గుర్తించినప్పుడే ఈ భేదము రాగ ద్వేషములు కూడాను నిర్మూలము కాగలదు. Only when man recognizes this omnipresent divine principle, the likes and dislikes and all differences will పంచభూతములే disappear. పరమాత్మ స్వరూపము, The five elements are the very embodiment of God. పంచకోశములే పరమాత్మ స్వరూపము, Five sheaths are the very form of God. పంచ ప్రాణములే పరమాత్మ స్వరూపము. Five life principles are the very form of కనుక God. వీటిని దూరముగా ఉంచుకొని మానవుడు జీవించడానికి సాధ్యము కాదు. By moving away from them, man cannot live. కనుకని సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం, ఎందు చూచినా పాదములు, హస్తములు, ముఖము, శిరస్సుతో ఉండినటువంటి యొక్క దివ్యత్వము సాక్షాత్కరిస్తుంది. That is how the divine principle will manifest itself with all its hands and legs and feet and heads and faces everywhere. మానవుడు ఎవరూ చూడలేదని ఎట్టి కార్యములో ప్రారంభిస్తూ ఉంటాడు. Sometimes man enters into actions thinking nobody is seeing him. కానీ దైవమును తప్పించి దైవ దృష్టికి దూరంగా మానవుడు ఎట్టి కార్యములు చేయుటకు వీలు కాదు. But man cannot do anything away from divine vision. తత్సర్వతోచి శిరోముఖం, ఎక్కడ చూచినా శిరస్సుతో ముఖంతో ఉండినటువంటి యొక్క భగవంతుణ్ణి వంచడానికి వీలవుతుందా? Is it possible to deceive God whose head and face and eyes are everywhere? సర్వమా వృత్తిష్టతి, సర్వ పదార్థ స్వరూపములు ఎందుకుడను భగవంతుడు ప్రకాశిస్తూనే ఉంటున్నాడు. God shines in all the materials. కనుక భగవంతునికి మరుగుగా ఉన్నామని భావించటము ఇది పెద్ద అజ్ఞానం. To think that we are away from the vision of God is great ignorance. ఇంతే కాదు, Not only that, అచరం చరమేవచ అని కూడాను భగవంతునికి మరొక పేరు. another name for God is Achalam Charamevacha. చరిస్తూ ఉండినప్పటికీ చరించని వాడిగా ఉంటాడు. He is immovable though moving. కదలకుండా ఉండినటువంటి వాడైనప్పటికీ కదులునట్టుగా కనిపిస్తాడు. Though he is not moving, he appears to be moving. భగవంతునికి చేతులు లేవు, కానీ అన్నింటినీ పట్టగలడు. God has no hands, but he can catch hold of everything. భగవంతునికి కాళ్ళు లేవు, God has no feet, సర్వత్రా సంచరించగలడు. but he can pervade and move about everywhere. భగవంతునికి కన్నులు లేవు, God has no eyes, సర్వమును చూడగలడు. but he can see everything. ఇది అచరం చరమేవచ. This is Acharam Charamevacha. ఒక చిన్న ఉదాహరణము. There is a small example. మానవుడు స్వప్న పరిస్థితి యందు చరించినట్టుగా గుర్తిస్తాడు. Man స్వప్న ప్రపంచం, in the dream world, he thinks that he is moving about. స్వప్నములో సర్వత్రా సంచరిస్తుంటాడు. In the dream, he will be moving everywhere. శరీరంతో సర్వకార్యములు అనుభవిస్తుంటాడు. And he will be experiencing all actions through the body. కానీ స్వప్నంలో చరించినట్టుగా కనిపించినప్పటికీ తన Though he- పడక పైన చరించని దేహంగా జీవిస్తూ ఉన్నాడు. Though he is moving about in the dreams, but he is just sleeping on a cot. తన దేహము పడకపై అచరంగా ఉంటుండాలి. But his body is not moving, it is still on the అదే cot. శరీరము స్వప్నంలో సర్వత్రా సంచరిస్తూ ఉంటుండాలి. The same body is moving everywhere in the dream. ఆ సంచరించే దేహమునందు కూడాను పరమాత్ముడే. Even in the body that is moving, God ఈ is there. చరించని దేహమునందు కూడాను పరమాత్ముడే. Even in this immovable, not moving, unmoving body, there is కనుకనే God. అచరం చరమేవచ, నీవు చరించువాడు, చలించదగినవాడు, చరించనివాడు. Therefore, you are the moving, you are the immovable, and you don't move. ఇట్టి జ్ఞానతత్వాన్ని గుర్తించటం చాలా అసాధ్యము. To understand this divine wisdom is very అసలు difficult. జ్ఞానము అనేటువంటి పదములకు అర్థాన్ని మనం గుర్తించాలి. First, we should understand what is the meaning of the word wisdom or jnana. జ్ఞాన, Jnana. నా అనగా తెలుసుకొనుట, Jna means to know. నా తెలియనటువంటి తత్వం. Na means which cannot be known. తెలుసుకొనుటకు వీలుగా అనేటువంటిదే జ్ఞానము అని అర్థం. Wisdom is that which cannot be known. ఈ జ్ఞానాన్ని ఎవ్వరు కూడా నువ్వు గుర్తించలేరు. Nobody can recognize this jnana or wisdom. ఏమిటి ఈ జ్ఞానం? What is this jnana? అద్వైత దర్శనం జ్ఞానం. Seeing unity everywhere is wisdom. ఒక్కటే ఒక్కటి, There is only one. రెండవది లేదు. There is no second.
అప్పుడు తెలుసుకొనుటకే వీలు లేదు. then there is nothing which can be known. తెలుసుకోవటం అనేటువంటిది కూడా ఉండదు. There is nothing which we have to be known. తెలివి, తెలుసుకోవటం, తెలుసుకునేవాడు ముగ్గురు కూడా ఉండరు. All the triad, the knower, the known and the knowledge, they don't exist. కనుక ఏకత్వాన్ని గుర్తించడంలో అనేకత్వం యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. In order to recognize unity, we also have to see the divinity in diversity. కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క ఈ దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను విచారణ చేసి గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore, every man should try to understand the divine principle in man. భగవంతుడు ఒక్కడే. God is one. ఇలాంటి ఒక్కడే సర్వజీవుల యందు కూడా ఉంటున్నాడు. One God exists in all the beings. అలాంటి దివ్యత్వము ఏ రీతిగా ముక్కలుగా చెక్కలుగా మార్చుకుంటాడా? Is it possible to divide this God into small pieces? అంతకేచ తత్ అన్నారు. అనగా ఒక్కడే సర్వజీవుల యందు కూడాను విభజింపబడక ఏకంగానే ప్రకాశిస్తూ ఉంటాడు. The one God shines in every being, in all the beings, without being divided. అజ్ఞాన దృష్టిలో మానవుడు అనేకత్వంగా భావిస్తున్నాడు. Only from ignorance point of view, man thinks it is diversity. సముద్రములో జలమున్నది. There is water in ocean. ఆ జలములో సూర్యుడు ప్రకాశించినట్టు కనిపిస్తున్నాడు. It looks as though the sun is shining in the waters of the ocean. నదిలో జలమున్నది. There is water in the river. ఈ నది యందు కూడాను సూర్యుడు ప్రకాశించినట్టుగా కనిపిస్తున్నాడు. It looks as though sun is shining in the river. ఇంకా బావిలో నీరున్నది. Even in the well there is water. బావి నీటి యందు కూడాను సూర్యుడు ప్రకాశించినట్టుగా కనిపిస్తున్నాడు. It looks as though sun is shining in the well water. కడవలో నీరున్నది. There is water in the pot. కానీ అందులో కూడాను సూర్యుడు ప్రకాశించినట్టుగా కనిపిస్తున్నాడు. It looks as though sun is shining in the pot. చెరువులో నీరున్నది. There is water in the tank. కానీ అందులో కూడాను సూర్య ప్రతిబింబం కనిపిస్తున్నది. We can see the reflection of the sun even there. సముద్రము, నది, జలము, కాలువ, కడవ, ఈ నది ఇన్నింటి ఎందుకును సూర్యుడు ప్రకటిస్తూ ఉండినప్పటికీ ఇంతమంది సూర్యుడు ఉన్నారా? Though sun is manifesting himself, he is getting reflected in ocean, in river, in well, in pot. Are there so many suns? సముద్రం వేరు, నది వేరు. Ocean is different from river. చెరువు వేరు, కడవ వేరు. Tank is different from the pot. కాలువ వేరు, బావి వేరు. And the channel is different. కానీ అన్నింటి ఎందుకును సూర్య ప్రతిబింబము కనిపిస్తూనే ఉంటున్నది. But in everything you can see the reflection of the sun. అదే విధంగా రూపనామములు భిన్నముగా ఉండవచ్చును. అన్నింటి ఎందుకును ఒకే ఆత్మస్వరూపుడు ముక్కలు కాక చెక్కలు కాక ఒక్కడే ప్రకాశిస్తూ ఉన్నాడు. Similarly, the same God, without getting divided, he shines in all the beings and all the things. కనుక దేహములు నామములు భిన్నంగా కనిపించినప్పటికీ దివ్యత్వమైనటువంటిది ఒక్కటిగానే ప్రకటిస్తూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉంటుండాలి. Though names and forms are different, the divinity shines. ఇట్టి దివ్యతత్వాన్ని గుర్తించే నిమిత్తమై భయ రాగ ద్వేషములను దూరము గావించుకోవాలి. In order to recognize this divine principle, we have to get rid of రాగ desire, భయ ద్వేషములంతా కూడా ప్రాకృతమైనటువంటి ఒక గుణములు. these qualities of desire, fear and anger are the worldly ఈ qualities. గుణములను దూరము గావించుకున్నంత మాత్రమున ఆత్మతత్వం అర్థము కాదు. Just because we get away from these qualities, we cannot understand the Atmic గుణములు principle. లేకుండినంత మాత్రమున ఆత్మతత్వం అర్థం కాదు. Just because we have no qualities, we cannot understand the Atmic ఈ principle. టేబుల్కు గుణములు లేవు. This table also has no qualities. కానీ ఇది ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతుందా? Can it ever understand the Atmic principle? ఈ యొక్క షెడ్డుకు గుణములు లేవు. This shed has no qualities. కానీ ఇంత పెద్ద షెడ్ అయినప్పటికీ ఇది భగవంతుని యొక్క ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతున్నదా? Such a big shed, can it understand the divine principle of కాదు, God? కాదు. గుణములు లేకుండినంత మాత్రమున కాదు. Just because one has no qualities, ప్రేమ ఉండాలి. there should be love. భగవంతుని పైన ప్రేమ కలగాలి. There should be love towards God. ప్రేమ కలిగినంత మాత్రమున అర్థం చేసుకోలేరు ఆత్మతత్వాన్ని. Only love we cannot understand the Atmic principle. సమీపని పోవాలి. We should go near him. సమీపానికి పోయినంత మాత్రమున ఈ యొక్క ఆత్మతత్వాన్ని అర్థం గావించుకోలేరు. Just because you go near him, you cannot understand the Atmic principle. కానీ ఆజ్ఞను పాటించాలి. We have to follow his command. ఈ మూడింటి యొక్క చేరిక ఉండినప్పుడే ఈ యొక్క ఆత్మతత్వము అర్థమవుతుంది. Only when there is the combination of the three, you can understand the Atmic principle.
కనుక మానవత్వము లోపల ఒక విధమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మనం గుర్తించవలన్నా సర్వ విధములైనటువంటి యొక్క సాధనలు అత్యవసరమే. Therefore, in order to recognize divinity in man, all types of spiritual practices are required. ఈనాడు మానవునికి ఆవేశించినటువంటిది ఆవరించినటువంటి ఒక రోగం ఉన్నది. There is a disease which is haunting man today in the world. అదే అశాంతి. That is unrest or restlessness. సాధారణంగా రోగము నివారణ గావించుకోవాలన్నా In order to remove the disease, మూడు విధములైన మార్గములు ఉంటున్నవి. there are three paths or the three ways. ఔషధమును సేవించాలి. We have to take the medicine. ఔషధము సేవించిన తరువాత పథ్యము ఉండాలి. After taking the medicine, we have to follow a diet. ఔషధము సేవించి పథ్యమునే ఉండకుండినా రోగం నివారణ కాదు. Even if we take the medicine, if we do not follow the diet, the disease will not be lost. పథ్యమును అనుసరించి ఔషధము సేవించకుండినా రోగం నివారణ కాదు. ఇది రెండవది. We may follow the diet, but if we do not take medicine, we cannot get rid of the disease. ఔషధము సేవించాలి, పథ్యము పాటించాలి, అప్పుడే రోగ నివారణ జరుగుతుంది. Only when we take the medicine and also follow the diet, then the disease can be got rid of. కనుక మానవుని యందు ఆవరింపబడిన ఆవేశింపబడిన ఈ అశాంతి అనేటువంటి రోగము నివారణ కావాలనన్నా భగవంతుని ప్రేమ అనే ఔషధము ఉండాలి, ఆజ్ఞను శిరసావహించడం అనేటువంటి పథ్యము జరగాలి. ఇవి రెండూ జరిగిన తర్వాతనే ఈ అశాంతి అనే రోగం నివారణ కాగలదు. Similarly, if man has to get rid of the disease of restlessness which haunts him, he should have both love for God and also obey the command of the Lord. కనుక భగవంతుని పైన ప్రేమ ఉన్నది, We have love for God, కానీ ఆజ్ఞలు పాటించటం లేదు. but we are not following His command. ఆజ్ఞలు పాటిస్తున్నారు, We are following the command, కానీ ప్రేమతో పాటించటం లేదు. but we are not doing it with love. ప్రేమ ఆజ్ఞ రెండు కూడాను సమన్వయమైనప్పుడే ఈ అజ్ఞానం అనే రోగము నివారణ కాగలదు. Only when there is the synthesis of love and obedience to command, this unrest can be got rid of. దీనిని తెలుసుకునే నిమిత్తమే In order to know this, వాద ప్రవదతాం అని ఒక వేదము బోధించింది. Veda declares Vadaha Pravadatham. ఈ వాద ప్రవదతాం, ఇది వాదం అనేటువంటిది మూడు విధములుగా ఉంటుండాలి. There are three types of logic or Vada. రాగద్వేషములు లేక, Without likes and dislikes, ఆత్మతత్వాన్ని గుర్తించాలనేటువంటి అభిలాషతో, with the desire to recognize the Atmic principle, హృదయపూర్వకమైనటువంటి యొక్క అభిష్టముతో with hearty aspiration, వాదము చేయటము, arguing like that, లేక విచారించటము, inquiring into it, ప్రశ్నోత్తరములుగా దీనిని తెలుసుకొనుటకు ప్రయత్నించటము, asking questions and getting the answers. దీనిని వాదము అన్నారు. This is what is called Vada. అనగా తెలుసుకొనవలనన్నటువంటి యొక్క అభిష్టము మానవుడి యందు ఆవిర్భవించి The aspiration to know should emerge in the heart of man. హృదయపూర్వకంగా సద్భావముతో దీనిని సంభాషణలు సలిపినప్పుడు దీనికి వాదం అంటారు. When we put forth our words very heartily and sincerely, then it is called Vada. అట్లు కాక Without that, కేవలము తన మాటనే నెగ్గించుకోవాలి, in order to defend oneself, పరులను ఎట్టైనా కూడా ఓడించాలి, somewhere or the other we have to defeat the other పరమతాన్ని person, ఖండించాలి, and we have to criticize తన others, మతాన్ని పెంచుకోవాలి, defend oneself and justify oneself. కేవలం స్వార్థమైనటువంటి ఈ బుద్ధితో, With this selfish interest, సంకుచితమైన భావముతో with narrow feeling, వాదన చేసేటువంటి దానికి arguing like that, జల్పము అన్నారు. it is called Jalpa. ఇది వాదము కాదు, That is not Vada, ఇది జల్పము it is అన్నారు. Jalpa. ఇంకా మూడవది, The third one, దేనిని చూచినా కూడాను ద్వేషించటమే. hating everything that one sees. ద్వేషించటమే తనకిది ఒక సహజంగా ఏర్పడుతుంటుంది. It has become natural for him to hate తనలోని others. దోషములు ఏమాత్రం కూడాను లెక్కించక, He won't recognize his own defects, పరుల యందు నిరంతరము కూడాను దోషములు చూడటమే, finding defects in others ఆ always, సూచన దోషములను అభివృద్ధి గావించటమే, and developing those defects అభివృద్ధి గావించినటువంటి ఈ దోషములను ప్రచారం చేయటమే, and propagating those defects. దీనికి ఒక విధమైనటువంటి వితండవాదము అంటారు. This is called Vitandavada or perverted logic. వాదము, జల్పము, వితండము అని మూడు విధములైనటువంటి వాదములు. There are three types of argumentation: Vada, Jalpa and Vitanda. కానీ దురదృష్టవశాత్తు
ఈనాడు మూడవదైనటువంటి యొక్క వితండవాదమే అధికంగా ఉన్నది, కానీ వాదము కానీ జల్పం కానీ అంత కనిపించటం లేదు. But unfortunately today, wherever you see, you find only perverted logic and అన్నీ argumentation. తెలిసిన వాని వలె వాదిస్తాడు. He argues as if he knows everything. అనగా ఏమిటి? తన స్వార్థాన్ని ప్రకటించుకునే నిమిత్తమై In order to express his selfishness, ఈ విధమైన వాదంలో ప్రవేశిస్తారు కొంతమంది. many people enter into this type of argumentation. ఇలాంటి వారు 1000 జన్మములు ఎత్తినప్పటికీ ఆత్మతత్వాన్ని ఏమాత్రమో అర్థం చేసుకోలేరు. Even if they take 1000 births, they can never understand the Atmic principle. తెలుసుకోవాలి అనేటువంటి యొక్క అభిలాష, అభిరుచి మానవుడి యందు ఆవిర్భవించాలి. This aspiration to know should first emerge in man. అప్పుడే మానవత్వం సార్థకమవుతుంది. Only then the mankind finds fulfillment. ఇటువంటి మానవత్వాన్ని మనం పొంది కూడాను, Having attained the human birth, ఇటువంటి దివ్యత్వం మనలో ఉండి కూడాను though we have the divinity within us, మనము దీనిని గుర్తించలేకపోతున్నాం. we are not able to recognize it. అన్నీ తెలుసుకుంటున్నాడు మానవుడు, Man is trying to know everything, కానీ తనను తాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించడం లేదు. but he does not try to know himself. అందువలననే జ్ఞానమనగా ఏమిటి? What is wisdom? తనను తాను సంస్కరింప చేసుకోవటమే జ్ఞానం. Refining oneself is wisdom. ఆధ్యాత్మికం అంటే ఏమిటి? తనను తాను సంస్కరింప చేసుకోవటమే ఆధ్యాత్మికం. What is spirituality? Spirituality is self-refinement. తనను తాను గుర్తించుకోవటమే ఆధ్యాత్మికం. Recognizing oneself is తనను తాను spirituality. తెలుసుకోవటమే ఆధ్యాత్మికం. To know oneself is spirituality. కానీ ఇది తప్ప ఇంకా అన్ని కూడా తెలుసుకుంటున్నాడు మానవుడు. But man, instead of knowing this, is trying to know everything else. ఒక గదిలో దేనినో వెతుకుతున్నాడు మానవుడు. Man is searching for something in a room. కానీ ఈ వెతికేటువంటి వానికి అన్నీ కనిపిస్తున్నాయి, కానీ ఒకటి మాత్రమే కనిపించడం లేదు. He is seeing everything in the room, but only he is not seeing one thing. తనను మాత్రం తాను చూడటం లేదు. He is not able to see himself. ఇంకా అన్నింటినీ చూస్తున్నాడు. He is seeing everything else. అదే విధంగానే ఈ ప్రపంచం అనేటువంటి ఈ గదియందు సర్వమును వెతుకుతున్నాడు, సర్వము కనిపిస్తున్నది, కానీ తనను తాను చూసుకోవటం లేదు, తనకు తాను కనిపించటం లేదు. Similarly, in this room called the world, man is finding everything except himself. He is not finding దేవుడు ఎక్కడ, himself. దేవుడు ఎక్కడ దేవులాడుతున్నాడు. He is searching for God, asking, where is God? Where is God? ఇది ఎట్లా ఉన్నదనిగా How does నేను it ఎక్కడయ్యా అని ఎవరినో ప్రశ్నించినట్టుగా ఉంటుండాలి. It looks as if a person is asking, where do I reside? నేను ఎక్కడున్నాను, Where am I? నేనెవరు Who am I? అని ప్రశ్నించుకున్నట్టుగా ఉంటుండాలి. It is as if asking these foolish అయ్యా questions. నేను ఎక్కడున్నానో మీరు చూపగలరా? Suppose we ask a question, తాను అక్కడే ఉన్నాడు, he is staying there only. తనని ఇంకొకరు ఏ విధంగా చూపగలరు? How can anybody show himself to him? కనుకనే తనను తాను వెతుక్కున్నటువంటి యొక్క అజ్ఞానిగా ఉంటున్నాడు దేవుణ్ణి వెతకటం. Searching for God is looking for oneself. It is ignorance. దేవుణ్ణి వెతకనక్కర్లేదు. Need not search for God. సర్వత పాణిపాదం, ఎక్కడ చూసినా ఉంటున్నాడు. He is everywhere. అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా ఉండినటువంటి వాడిని వెతికేది ఎక్కడ? He is inside and outside. Where do you search for him? కనుక వెతకటం కాదు, It is not searching. తెలుసుకోవాలి. To know it. ఉన్నది, It is there. దానిని తెలుసుకోవాలి. We have to just know it. ఇక్కడ ఉంటున్నది ఈ కర్చీపు, Here is the ఇది kerchief. ఏమిటి అని తెలుసుకోవాలి. We should know what it ఇది is. చొక్కానా, పంచినా, టవలా, లేకపోతే కర్చీఫా? We have to find out whether it is a shirt or a dhoti or a kerchief. కనుక ఉన్నది ఇది. It is there. దూరా దూరే అంతకేచ అనింది భాగవతం. Bhagavata says, Dura. దూరమునకు దూరంగా ఉన్నాడు, దగ్గరకు దగ్గరగా ఉన్నాడు. He is distant at the same time very near అతని to us. కంటే దగ్గరైనటువంటి వారు మరొకడు లేరు ఇక్కడ. There is none who is nearer to us than him. అతని కంటే దూరమైనటువంటి వారు మరొకటి లేరు ఇక్కడ. Similarly, there is none who is distant from him. ఈ దూరము సమీపము దేని వల్ల కనిపిస్తుండాలి? Nearness or distance, how do we see భావమే that? దీనికి మూల కారణం. The feeling is responsible for it. దగ్గర ఉన్నాడు అనుకుంటే దగ్గర ఉన్నాడు, దూరం ఉన్నాడు అనుకుంటే దూరం ఉన్నాడు. If we feel that he is near, he is near. If we feel దీనిని that, పురస్కరించుకుని యద్భావం తద్భవతి అన్నాడు. depending on this, it is said, as is the feeling, so does it భగవంతునికి 3 happen. విధములైన పేర్లు పెట్టారు. There are 3 names for God. ఓం తత్ సత్. Om Tat Sat. ఏమిటి ఈ పేర్లు? What are these 3 names? నిత్య జీవితంలో, In our daily life, ప్రాకృతమైనటువంటి సంసారమునందు, in this worldly family life, పంచభూతములతో కూడిన మానవుడు the man with the 5 ఈ elements, పరతత్వాన్ని గుర్తించుకునే నిమిత్తము in order to ఈ understand, పేర్లు ఈ ఊర్లు పెట్టుకుని అనుభవిస్తున్నాడు. in order to understand the supreme principle, he gives these మానవునికి names. పేర్లు ఊర్లు అంటే చాలా ఇష్టము. Man likes the names and the towns. ఏదైనా తన సొంత గ్రామం పేరుకి చెప్పిందంటే చాలా ఆనందిస్తాడు మనిషి. If somebody utters the name of his own village, he will be very happy. ఏదైనా తన పేరు ఎవరైనా చెప్పినారంటే చాలా సంతోషిస్తాడు మానవుడు.
Man will be very happy if somebody utters his ఇది name. కేవలము అల్పతృప్తి. This is narrow satisfaction. కనుక భగవత్ తత్వమునందు ఈ పేర్లు ప్రధానం కాదు. In the divine principle, names are not ఈ important. పేర్ల యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా విచారించి చూచినా If you understand the inner significance of these names, ఒక్కటే. there is only one. ఓం పరబ్రహ్మ. Om is Parabrahma. తత్ అది. Tat means that. సత్ ఆ సత్పదార్థము. Sat means that is the truth. పరబ్రహ్మనే ఆ సత్పదార్థము అని ఈ ఓం తత్ సత్ దీని అర్థం. The meaning, inner significance is Parabrahma is the truth. పరబ్రహ్మనే ఆ తత్పదార్థము సత్పదార్థము. Parabrahma is that truth. అంతేగాని ఓం అనగా ప్రణవము. Om is not Pranava. త్రికాల భాగ్యమైనటువంటిది. It transcends the 3 times. అకార ఉకార మకారముతో కూడినటువంటిది. He has the 3 letters ఏమిటంటూ Avuma. దీనిని వర్ణించి 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 ఈ సాధకుడైనటువంటి వాడి బుద్ధిని పాడు చేస్తున్నారు. People simply explain the meaning of this Om and confuse the sadhaka. ఈ వర్ణనలు అధికం కావటం చేతనే With more of description and explanation, భగవత్ యొక్క భక్తి క్షీణించిపోతుంటుండాలి. the devotion is on the decline. ఎవరికి తోచినట్టు వారు ప్రచార ప్రబోధములు సలుపుతున్నారు. Each one propagates in his own ఈ way. ప్రచార ప్రబోధములు చేసేటువంటి వారు వారేమైనా ఆచరిస్తున్నారంటే ఎక్కడ కూడా కనిపించడం లేదు. Do those people who are propagating, are they practicing anything? ప్రచారాల్లో No. హీరోస్, ప్రాక్టికల్లో జీరోస్. They are heroes in propaganda, but are zeros in practice. కనుకని ఆధ్యాత్మిక విశ్వాసం ఎట్లా పెరుగుతుంది? How can the faith in spirituality grow? కనుక ప్రచారం కంటే ఆచారం అత్యవసరం. But more than propaganda, practice is important. నీవు ఆచరించినప్పుడు ఈ ఆచరణను చూచే మరొకరు దీన్ని ఆచరించడానికి కొనుక్కుంటారు. Only when you practice, others also will try to emulate you. 1,00,000 మందిలో ప్రచారం జరిపి You propagate దానికి among, విరుద్ధంగా నీవు ఆచరించినప్పుడు 1,00,000 మంది మనసులు కూడా మారిపోతాయి, if you speak విరుద్ధంగా అయిపోతాయి. and propagate to 1 lakh of ఒరే people. ఈయన మాత్రం వేదిక పైన చెప్తున్నాడు, ఆచరణలో శూన్యమరా, ఇవన్నీ విని ప్రయోజనం ఏమిటి అని అలక్ష్యం చేస్తారు. Therefore, they think the man is only propagating on the stage, speaking on the stage, he is not practice, and కనుక they ignore 1,00,000 him. మందికి నీవు ప్రాపగండ చేసేదానికంటే నీవు సొంతంగా ఆచరించి చూడు, 1,00,000 మంది నిన్ను అనుసరిస్తారు. Instead of propagating to lakh of people, you practice, and lakhs of people will follow you. కనుక ఆచరణ చాలా ప్రధానం. Practice is most ఈ important. ఆచరణలో ఉండేటువంటి యొక్క ఆత్మానందము The happiness of the self in మరి దేని practice, ఎందుకును మనకు లభ్యం కాదు. you cannot attain it anywhere. ఏ గురువును బోధించినా కూడా మనకు అర్థం కాదు. We cannot understand even if ఎన్ని any గ్రంథములు teacher teaches. చదివినప్పటికీ మనకు బోధన పడదు. And how many preachings we may hear, it won't be చదవటంతో understandable. కానీ వినటంతో కానీ దీని వచ్చినటువంటి ఫలితం చాలా తక్కువ. By studying or by hearing, what we get is very little. విన్నదాన్ని కన్నదాన్ని ఆచరణలో పెట్టినప్పుడే Whatever we hear and see, we have to practice it. ఆత్మానందం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది. Then we can get the bliss of the Atma. దీనిని పురస్కరించుకొనియే Depending on this, గీత యందు కూడాను even in Bhagavad Gita, జ్ఞాతం ద్రష్టం ప్రవేష్టం అనే 3 పదములు చెప్పాడు. there are 3 words, Jnatum, Drashtum and Praveshtum. జ్ఞాతం ఏదో ఒక విషయాన్ని నువ్వు విన్నావు, Jnatum, we have heard one thing. విన్నదాన్ని చూడాలి, We have to see what we have heard. చూచిన దాన్ని అనుభవించాలి. What we see should be experienced. ఈ 3 జరిగినప్పుడే Only when the 3 are there, ఈ మానవత్వము దివ్యత్వాన్ని పొందగలదు. the humanity will find divinity. కనుక నీవు కేవలం శాస్త్రాన్ని చదువుతున్నావు, You are only studying the scripture. శాస్త్రాన్ని బోధించేటువంటి పండితుల ద్వారా వింటున్నావు. You are hearing to the scholars who are విన్నటువంటి propagating. విషయం ఎక్కడ ఉన్నది అనేటువంటి యొక్క నీవు సంచారం కానీ ప్రచారం కానీ కొంతవరకు నువ్వు ఆచారం కానీ ప్రవేశపెట్టాలి. But what you hear, you should practice and try to find out where it is. దీనిని వెతకడం కూడా నువ్వు ప్రారంభించాలి. You have to search for it. ఏ విధంగా వెతకాలి? How to search for it? బయట వెతకాలా? Should we search for it outside? లేదు, బయట ఏమాత్రమూ లేదు, It is nothing outside. అంతా మన యొక్క లోపలనే ఉంటున్నది. Everything is inside us. బయట ఉన్నదంతా కూడా నువ్వు రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, మన లోపల ఉన్నటువంటి ఒక రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్లీ. All that exists outside is the reflection of the inner being. It is reflection, resound. కనుకనే ప్రాచీన కాలమునందు అనేక మహర్షులు ఈ దివ్యత్వాన్ని గుర్తించాలని తపస్సులు ఆచరించి అనేక విధములుగా శ్రమలు పడ్డారు. Therefore, in the ancient times, sages, they undertook a lot of penance and they put in a lot of కొంతమంది effort. ఇది మనకు లభించేటువంటిది కాదని నిరాశతో నిస్పృహతో విరమించుకున్నారు. Some people, with despair that they cannot find it, they came back. పట్టిన పట్టును సాధించాలి అనేటువంటి ఒక దీక్షతో కొంతమంది దీనిని
సాధించడానికి పూనుకున్నారు. Some others, with a determination to achieve what they are trying for, they ఆ went forward. పట్టుదల చేతనే సాధించగలిగారు. Only with determination they could achieve it. ఆ సాధించినటువంటి వారు జగత్తుకు వచ్చి ఏమి చాటారు? What did they propagate to the world? వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. మేము చూడగలిగినాము భగవంతుణ్ణి, ఆ తేజోవంతుడైనటువంటి పరమాత్మని చూడగలిగాము, ఆ కోటి సూర్యుల కాంతితో కూడినటువంటి భగవంతుని మేము చూడగలిగాము అని చాటుతూ వచ్చారు. They went on propagating. We have seen the God who shines with the effulgence of 1,000 suns. ఎక్కడ చూచారని ప్రశ్న వేసినప్పుడు Where did they see God? తమసః పరస్తాత్, ఆ తమో గుణములకు అవతల ఉండినటువంటి వాడిని చూచాము అన్నారు. He is beyond the tamo guna. ఈనాడు ప్రతి మానవునికి ఈ తమో గుణమైనటువంటి దట్టమైనటువంటి యొక్క మేఘము ఆవరించి ఉంటుండాలి. The thick cloud of tamo guna, it pervades in every man. అవతలనే ఈ యొక్క దివ్య జ్యోతి కనిపిస్తుంది. The divine light can be seen beyond tamo guna. కనుక ప్రతి మానవుని ఎందుకు ఉండినటువంటి ఈ తమోగుణ లక్షణాన్ని మనం దూరం గావించుకోవాలి. Therefore, we should get rid of this tamo guna. ఇది దూరం గావించుకునే నిమిత్తమై In order to get rid of this, సత్కర్మలలో ప్రవేశించాలి. we have to enter into right actions, సేవలు చెయ్యాలి. to do service. ఒకానొక సమయం లోపల హనుమంతుడు లంకలో విభీషణ్ణి కలుసుకున్నాడు. Once upon a time, Hanuman went to Lanka and met Vibhishana. ఇరువురు రామభక్తులే. Both were devotees of Rama. ఇరువురు కూడాను రామతత్వాన్ని గురించి చక్కగా ముచ్చటిస్తూ వచ్చారు. They inquired into the principle of Rama. హనుమంతుడు ఆనందించాడు. ఈ రాక్షసుల మధ్య ఈ విధమైనటువంటి యొక్క రామతత్వాన్ని, రామనామాన్ని స్మరించేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా అని ఎంతో ఆనందించాడు. Hanuman was very happy to find Vibhishana. Even among the demons, he was thinking of Rama. He was contemplating on Rama. ఆ యొక్క విభీషణతో సంభాషణ సరుపుతున్నప్పుడు రాముని యొక్క విషయాన్నంతా హనుమంతుడు చక్కగా బోధిస్తున్నప్పుడు ఆ యొక్క విభీషణి కంటిదారాలు కారుస్తూ వచ్చాడు. When Hanuman explained during the conversation about Rama, Vibhishana shed tears of joy. కొంతకాలం గడిచిన తర్వాత After some time, విభీషణుడు ప్రశ్నిస్తూ వచ్చాడు హనుమంతుడిని. Vibhishana asked Hanuman, హనుమాన్, నీవెంత అదృష్టవంతుడో అయి "You are very fortunate. రాముల చెంతనే ఉంటుండి You are with Rama, రామ దర్శనమును చేసుకుంటూ having the vision of Rama. దివ్యానందాన్ని అనుభవిస్తున్నావు. You are experiencing divine joy. కానీ నేను ఎంతో కాలం నుండి కూడాను రామనామాన్ని స్మరిస్తున్నాను. For a very long time, I am contemplating on the name of Rama. కానీ రామ దర్శనం నాకు ఇంకా ప్రాప్తించలేదు. But I did not get the vision of Rama. నా దురదృష్టం ఏమిటో, What is my misfortune? కనుక నాకు చేయవలసినటువంటి మార్గం ఏమిటో నాకు బోధించమని చెప్పాడు. Please teach me what is that I have got to do. హనుమంతుడు పక్కున నవ్వాడు. Hanuman laughed aloud. విభీషణ, ఎంతకాలము నీవు నామాన్ని స్మరించినప్పటికీ ప్రయోజనం లేదు. Vibhishana, however long you chant the name of Rama, it is useless. కానీ రామనామాన్ని స్మరిస్తున్నావు. You are chanting the name of Rama, రామసేవలో పాల్గొంటున్నావా? but are you taking part in the service of Rama? కనుక నామమును మాత్రమే స్మరించినంత మాత్రమే చాలదు. Just chanting the name of God is not enough. నామ కార్యమును కూడా నీవు ఆచరించాలి. You have to do the actions, service to the 10 name. నెలలైంది సీతాదేవి నీ యొక్క అశోకవనంలో చేరి. 10 months it is since Sita has entered this Ashoka ఆమె garden. ఏమైనా రామ సన్నిధికి చేర్చడానికి ఏమైనా పూనుకున్నావా? Did you try to take her to Rama? రామ కార్యములో ఏమైనా కించిత్ మాత్రం ఏమైనా నీవు ప్రవేశించావా? Did you enter into any service of Rama? నీకు రామదర్శనం ఏ రీతిగా కాగలదు? How can you get the vision of Rama? కనుక నామమును స్మరించినంత మాత్రమే కాదు, Not just chanting the name of Rama. నామ కార్యములు యందు కూడా నువ్వు పాల్గొనాలి. You have to undertake actions regarding the అప్పుడే name. నామము నామి రెండింటి యొక్క ఏకత్వం ప్రాప్తిస్తుంది. Then only you can find the unity of name and form. కనుక నామము అనేటువంటి దాన్ని మనం ఈనాడు స్మరిస్తున్నాము. We are chanting the name. ఆశ్రమము అనేటువంటి ప్రదేశంలో మనం చేరినాము. We are residing in the ashram. ఎందుకోసం వచ్చాము ఇక్కడ? Why did we come here? భగవంతుని అనుగ్రహాన్ని పొందే కోసం వచ్చాము. In order to attain divine grace, we have come here. ఈ ఆత్మానందమును అనుభవించే కోసం వచ్చాము. In order to experience the Atmananda, divine bliss, we have come here. కానీ వచ్చినటువంటి వారు We have come with this purpose. నామాన్ని స్మరించవచ్చును, You may be chanting the name of Rama. కానీ
ఆ స్వామి కార్యములో ఏమైనా ప్రవేశిస్తున్నావా? But are you undertaking any service of ఏమి God? చేస్తున్నాం స్వామి కార్యాన్ని? What are the actions regarding Swami you are doing? స్వామి కార్యం చేయక Without doing Swami's service, నామమును మాత్రం స్మరించినంత మాత్రమున just chanting the name of Rama. ఎన్ని సంవత్సరములు ఉండినప్పటికీ However, any number of years you may stay here, తామర పుష్పంపై కప్పవలే ఉండి జీవించవచ్చు. you will be like a frog on a lotus flower. కానీ దూరం నుంచి వస్తున్నాయి తుమ్మెదలు. From far off distances, the bees come. ఆ కమలంలోని మకరందాన్ని గోలిపోతున్నాయి. They take the nectar from the lotus. ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోలేకపోతున్నారు సాధకుడు. The aspirants are not able to recognize this truth. కనుక ఆశ్రమంలో ప్రవేశించినంత మాత్రమున చాలదు. Just entering into ashram is not ఆశ్రమ enough. కార్యములలో మనం పాల్గొనాలి. We have to take part in the మన activities of the శక్తానుసారం ashram. మనం సేవలు చేయాలి. Depending on our capacity, శక్తి we have to గురించి serve. చేయమని కోరటం లేదు. You need not go beyond నీ your సేవలు capacities. కావాలని స్వామి ఆశించటం లేదు. Swami doesn't desire your service at నీ all. నిమిత్తమే చెప్పేటువంటిది. It is for your own sake, Swami is saying. కనుక ఎవరైనా సరే నేటి నుండి From today onwards, ఈ everyone, ఆశ్రమంలో ఉండినటువంటి వారు all those who are in the ashram, వారి వారి శక్తానుసారం పని చేసే తీరాలి. they have to serve according to their capacity. కేవలం భోంచేసేది, వరండాలో వచ్చి కూర్చునేది, లైన్ లో వచ్చి కూర్చునేది, ఇంత మాత్రంతో చేసినంత మాత్రం ప్రయోజనం లేదు. Just eating and coming and sitting in the veranda or in the వారి lines, it is not enough. శక్తానుసారం సేవలు చేసే తీరాలి. According to their capacity, they have అలాంటి to సేవలు serve. చేయనటువంటి వారు మందిరం నుంచి బయట పోవాలి. Those who are not ready to serve may leave the mandir. ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? Why did you come here? ఏమి చేస్తున్నారు మీరు? What are you doing? ఎవరి ఆత్మను వారు సాక్షిగా నీవు విచారించుకోవాలి. You have to ask yourself. దూరం నుంచి వచ్చాము, You have come from a distance. అన్ని తెగించి వచ్చాము, You have given up everything and కానీ come here. తెగించి ఏం చేస్తున్నావు? You have renounced everything, but what are you కాలాన్ని doing? వ్యర్థం చేస్తున్నావు. You are just wasting time. ఈ వ్యర్థం చేయటం చాలా దోషం. Wasting time is a great mistake. కాలము భగవత్ స్వరూపుడు. The time is the form of God. కాలకాల ప్రబంధానాం కాలకిమ్న కరిష్యతే. కాలము మానవుని మింగుతుండాలి. The time is actually swallowing man. కాలమే కాలమునే మింగేటువంటి వాడు కాలుడు. But God is one who can swallow time itself. కనుక కాలుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి. We should gain the grace of Kala of కాలాన్ని God. వ్యర్థం చేస్తే కాలుడు కూడా అనుగ్రహించడు. If you waste your time, you cannot enjoy divine grace. చాలా మంది Lot of people ఈ విధంగా కాలముని వ్యర్థం చేస్తున్నారు ఆశ్రమంలో. in the ashram, they are wasting their time. ఏమైనా చెప్తే సాయిరాం 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 సాయిరాం. Whatever you tell them, they keep saying ఇది Sai Ram, టేప్ Sai Ram. రికార్డు కూడా చెప్తుంది, గ్రామ్ఫోన్ ప్లేట్ కూడా చెప్తుంది. Even tape recorder, gramophone plate will chant నామమును this. చెప్పినంత మాత్రమైన ప్రయోజనం ఏమిటి? Just chanting the name is no use. కార్యములో ప్రవేశించాలి. We should enter into action. తట్టలో పెట్టుకున్నటువంటి మసాలా దోశను మసాలా దోశ మసాలా దోశ మసాలా దోశ అంటే పొట్టలో చేరుతా ఉందా? If you keep the masala dosa in the plate and keep chanting masala dosa, లేదు, you can eat చేతితో it. తీసుకుని నోటులో పెట్టుకోవాలి, గొంతుతో మింగాలి. You have to take it with your hand, put it into the mouth and then swallow it. అదే రీతిగా చేతితో పని చేయాలి, You have to do actions with your hands. నోటితో నామం చెప్పాలి, You have to chant with the nose. హృదయంతో దీనిని అనుభవించాలి. And through the heart we have to ఈ experience. మూడింటి యందు నీవు పాల్గొన్నప్పుడే Only when you have all the three, అనుగ్రహానికి పాత్రమవుతావు. you can get divine grace. కనుక ప్రతి మానవుడు కూడాను Every man, therefore, ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వారు those who are in the ashram, తమ తమ శక్తానుసారంగా పని చెయ్యాలి. they have to serve according to their కొంతమంది capacity. చేస్తున్నారు పాపం. Some people are doing it. ఇప్పుడు మీరు అందరికీ తెలుసును పాపం. You know well, 86 సంవత్సరాలు అయిపోయింది జోగారావు. Colonel Jogarav is 86 ఆయన years ఎప్పుడు old. రాత్రి 10 గంటల వరకు ఏదో ఒకటి పని చేస్తూనే Even ఉంటుంటారు. till 10 in the night, he will keep doing something or the other. ఈ పని చేయటానికి శ్రద్ధ ఉండడానికి వయసు అడ్డం వస్తుందా? The age is no bar for sincerity and work. కానీ ఎక్కలేడు, దిగలేడు. He cannot go up or come down. కానీ కారులో అయినా ప్రయాణం చేసి పనులు చేస్తున్నాడు. He travels in the car and keeps doing the work. మన గోపాలరావు ఉంటున్నాడు. There is Gopal Rao, ఆయనకు పాపం వయసు అయిపోయింది. and he is aged. ఆయన శక్తానుసారం క్యాంటీన్ లో పోయి ఎవరికో నీళ్లు పోస్తుంటాడు, మంచి నీళ్లు. According to his capacity, he goes to the canteen and serves water to the people. ఇంకా వీకే నరసింహం ఉంటున్నాడు. There is V.K. Narasimhan, ఆయన శక్తి కూడా చాలా క్షీణించిపోయింది. and also his powers have అలాంటి declined. వాడైనా కూడా నువ్వు సనాతన సారథి ఏదో తన పని తాను చేస్తుంటాడు. But he is doing the work for Sanatana Sarathi. కనుక వారికి తగినటువంటి సేవ నువ్వు చేసుకో, తప్పులేదు. Each person can serve according కానీ to his ఏ పని capacity. చేయనటువంటి యువకులంతా కొంతమంది ఉంటున్నారు గట్టి ముట్టిగా. There are young and strong people who are not doing anything. 3 తూర్లు టిఫిన్ తింటారు, They take tiffin 3 times, 4 తూర్లు భోంచేస్తారు, 4 times they eat. వరండాలో వచ్చి కూర్చొని తూగుతూ ఉంటారు. Just they keep. ఇలాంటి సోమరిపోతులకు ఈ వరండాలో అవకాశం ఉంటుండదు. Veranda is not the place for such lazy people. కనుక పని చేసే తీరాలి. You have to do the work. అటు చేయనటువంటి వాడు
మూటాముడి కట్టుకొని వెళ్ళిపోవచ్చు. Those who are not ready to do the work, let them go out with their bag and అది baggage. కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. ఈ యొక్క కర్మ మార్గాన్ని చక్కగా మనకు ప్రచారంతో మనము ఆశ్రమంలో అందించడానికి పూనుకోవాలి. By practice, we have to propagate this karma marga. ఏదైనా పని చెప్తే అబ్బా ఇది మా చేత కాదండి, If somebody tells them any work, they say, we cannot do ఇంకేమి it. చేత అవుతుంది? Then what can you do? నీ చేతనయ్యేటువంటి పనులే కదా చెప్తాము. Even we are telling you the work we can do. మోయమంటున్నామా, We are not asking you to take గోడలు over. కట్టమంటున్నామా, We are not asking. బావిలు తవ్వమంటున్నామా, Not dig wells. ఏమీ లేదు. We are not doing. ఆశ్రమంలో అలాంటి యొక్క కష్టమైనటువంటి పనులు ఎక్కడా లేవు. There are no hard tasks in the చాలా ashram at all. సులభమైనటువంటి పనులే. There are only very easy tasks. కానీ బాధ్యతను వహించి చేసేటువంటి వ్యక్తులు కావాలి. But we want people who take responsibility and do the work. ఆశ్రమం యొక్క సంతృప్తి కోసము, అభివృద్ధి కోసం కాదు, Not for the development of the ashram, మీ జన్మ సార్థకం కోసం. for fulfillment of your life. నీవు లేకపోతే దుడ్డు పారేస్తే 10 మంది పనివాళ్ళు వచ్చి పని చేస్తారు. Even if you are not there, if you are ready to పని pay money, మించిపోయేది ఏమీ లేదు. the work will not stop. కానీ ఆ పనిలో నీవు ప్రవేశించి You have to enter into that ఆ work కర్మయోగంలో మునిగి and practice karma yoga. బ్రహ్మయోగాన్ని గుర్తించి Recognize yourself బ్రహ్మయోగంలో చేరిపోవాలి. and you have to attain God. ఆ దాని నిమిత్తమే స్వామి బోధించేది. That is why Swami preaches this. కనుక భక్తులారా, Devotees, త్రికరణ శుద్ధిగా ఉండేటువంటి యొక్క తత్వము నిమిత్తమై కర్మలు ఆచరించాలి. in order to attain purity of the three instruments, you have to work. అన్ని కూడాను మానవుని యొక్క హృదయమునందే ఉంటున్నది. All things exist in man's heart. దైవత్వం అంతా మానవుని యొక్క హృదయంలోనే ఉంటుండాలి. Divinity exists in human heart. ఏదో బయట పేర్లు పెట్టుకొని మనం అనుభవిస్తున్నామే కానీ, We are looking outside with different names, కానీ బయట సంబంధమైనటువంటి విషయాలకు ధనకనక వస్తువాహనాలను చూచి మూర్ఖుడు మురిసిపోతుంటాడు. only a foolish one will be very happy on seeing కానీ wealth and దానిలో దాగి properties. ఉన్నటువంటి అహంకారం అనేటువంటి పెళ్లి రాక్షసిని వీడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. He is not trying to recognize the demon సుఖమునకు ego. ప్రక్కనే దుఃఖం అనేటువంటిది నీడ వెంటాడుతూనే ఉంటుంటాది. Always by the side of happiness, you find grief and trouble. అధికారం అనేటువంటి యొక్క నీడకు ప్రక్కనే ఒకనే అహంకారం అనేటువంటిది కూడా వెంటాడుతుంటాది. The shadow of authority is the ego which haunts it. కనుక అహంకారాన్ని చూచే నీవు మురిచిపోవద్దు. Don't enjoy this ego. వెనకల అహంకారం ఉంది నిన్ను ముంచేటువంటిది. The ego will దాన్ని deceive కూడా you. వెనక్కి తిరిగి చూడు, You look at it, అప్పుడే నీవు బాగుపడతావు. then only you will be all సిరి right. సంపదలను చూసి నీవు మురిచిపోవద్దు. Do not enjoy or be happy and bloat. దానిని ముంచేటువంటి పరమరాక్షసి మరొకటి ఉంటుండాది. There is another demon which ruins you. అదే దురభిమానము. That is ego. కనుక ఇలాంటివంతా వెనక ఉంటుండాయి అనేటువంటి విషయాన్ని చక్కగా మనం గుర్తించాలి. You have to recognize all these things properly. ఒక మించు మించుతుంది. There is lightning. ఆ మించినప్పుడు మహా తేజస్సు కనిపిస్తుంది. There is great effulgence when there is వెంటనే lightning. ఏమైపోతుంది, పరమ చీకటి మరి ముంచుకొని వస్తుంది. Immediately after that, there is great చూచావా? darkness. వెలుతురుకు ప్రక్కనేపల ఈ యొక్క చీకటి కూడా వెంటాడుతూ వస్తుంటాయి. Darkness haunts light everywhere. కనుక సుఖదుఃఖే సమాకృత్వే లాభో లాభయాజియాత్. సుఖ దుఃఖములు కూడాను లాభ నష్టములు కూడాను వెంట జంటగా ఉంటుంటాయి. In gain and pain, in pleasure and pain, one should be equal. ఈ రెండూ లేనిటువంటిది ఈ ప్రపంచమే కాదు. The world has always these two దీని things. పేరే ద్వైతము. It is called అనగా Dvaita. రెండు, Two are dualism. చీకటి వెలుగు, Light and darkness, వేడి చల్లదనము, heat and cold, మంచి చెడ్డ, good and bad, పాపము పుణ్యము, sin and అవును virtue, కాదు, సత్యము, ఇలాంటివి రెండేండు ఉంటూనే ఉంటున్నాయి. truth and untruth. These two things exist together. మానవుడు చూడడానికి రెండు కనులు ఇచ్చాడు, Man has two eyes. వినడానికి రెండు చెవులు There ఇచ్చాడు, are 2 ears. కానీ చూడటానికి ముక్కు ఒకటే కానీ రెండు రంధ్రాలు మరి ఉంటున్నాయి. But there is nose only one. There are 2 nostrils. There are 2 things దానివల్లే everywhere. ద్వైత ప్రపంచము. The world is full of dualism. ఈ ప్రపంచం ద్వైతంగా ఉండటం చేతనే Because it is dualism, నిరంతరము మార్పు చెందుతుంటాది. it keeps changing. దీనివల్లనే దీనికి జగత్తు అని పేరు. That is why it is called Jagat. జగత్ అనగా ఏమిటి? What is Jagat? గత్ గత్ రావటం పోవటమే ఈ యొక్క జగత్తు యొక్క లక్ష్యం. The characteristic of this world is coming ఏది and కూడా going. శాశ్వతమైనటువంటిది కాదు. Nothing is permanent. కనుక శాశ్వతమైనది ఒక్కటి, There is only one eternal thing. అదే దైవత్వం. That is divinity. అట్టి దైవత్వాన్ని తెలుసుకొనుటకు In order to know the divinity, మానవుడు దుర్గుణాన్ని మొట్టమొదటి దూరం చేసి we have to get rid of our wicked qualities. అహంకారాన్ని అణగద్రొక్కి We have to crush our ego, భగవత్ రామంతో పాటు chanting the name of God. సేవకుడు చేయడానికి పూనుకోవాలి. We should try to serve God. అప్పుడే మానవత్వం సార్థకమవుతుంది. Only then man finds fulfillment. కనుక నామచింతన చేయండి.
Do the chanting of name. నామచింతనను వదలకండి. Don't give up the ఆ contemplation of the name. నామంతో పాటు Along with chanting the name, కార్యమును కూడాను ప్రారంభించండి. you should start the action. ఇవి రెండు కూడాను ప్రేమతో మీరు చేయాలి. You should do both with love. ప్రేమ ముదిత మనసికో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసికో ముదిత మనసికో రామ 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 శ్రీ రామ రామ कटे दुख मिटे देत राम नाम. पाप कटे दुख मिटे देत राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. निराधार को आधार एक राम नाम. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सखा सब ही राम नाम. माता पिता बंधु सखा सब ही राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. राम 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 जय जगदीश हरे स्वामी सत्य साई हरे. भक्त जना संरक्षक भक्त जना संरक्षक. जय जगदीश हरे. शिवधरा श्रीधरा सर्वा प्राण पते स्वामी सर्वा प्राण पते. आश्रित कल्पलतिका आश्रित कल्पलतिका आपदा. ओम जय जगदीश हरे. पिता गुरुदैवम् मर्यन्तयु नीवे स्वामी मर्यन्तयु नीवे. नाथ ब्रह्म जगन्नाथ
नाद ब्रह्म जगन्नाथ नागेन्द्राचयन ओम जय जगदीश हरे ओंकार रूप जय शिव साई महादेवा सत्य साई महादेवा मंगल आरती अंदुको मंगल आरती अंदुको मंदर गिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम नारायण नारायण ओम नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम सत्य नारायण 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 ओम जय सद्गुरुदेवा शांति शांति शांति